ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వివాహ విషయంలో దేవుని చిత్తము ఎలా తెలుసుకోవాలనే అంశం గురించి కొన్ని విషయాలు మనం దేవుని చిత్తానుసారంగా తెలుసుకున్నాము. మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం 24 అధ్యాయంలో అబ్రహాము తన ప్రధాన దాసుని ఎలియాజర్ని పంపించి, ఇదిగో నా కుమారుడికి తగిన వ్యక్తిని తీసుకొని రమ్మన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రయాణమై వెళ్ళి తను ఒక ఆలోచన చేశాడు. మనం ప్రయత్నం అయితే చేస్తున్నాము, కానీ దేవుడే నా యొక్క యజమాని మీద అనుగ్రహం చూపించాలని తను మోకరించి తన 10 వంటల్ని మోకరింప చేసి ఏం చేశాడంటే వివాహం కోసం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి, ప్రభువా ఒక సూచన నేను అడుగుతున్నాను. ఆ సూచన ఎలాంటి సూచన అంటే అసాధారణమైన సూచన. ఏంటంటే నేను తాగడానికి నీళ్లు, అలాగే నా 10 వంటలు తాగడానికి నీళ్లు ఏ చిన్నదైతే పెడుతుందో ఆ చిన్నదే నీ కుమారుడికి, నీ యజమానునికి, నీవు నా యజమానుని కుమారుడికి తగిన వధువని నేను అనుకుంటున్నాను అని ఒక సహాయం చేయ ప్రభు అని దేవదేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అయిన దేవుడు ఏం చేశాడంటే ఆ రోజున ఒక అద్భుతం చేశాడు. ఈయన ప్రార్థన ముగిస్తూ ఉండగానే రిబ్కాని పంపించాడు. రిబ్కా వచ్చి మంచినీళ్ళు ఇవ్వడమే కాదు, కానీ ఎలియాజరుకి దాహం తీర్చడమే కాదు, కానీ తన 10 వంటలకు కూడా దాహం తీరుస్తా అని చెప్పింది. అప్పుడు ఎలియాజరు ఏం చేశాడంటే పరీక్ష పెట్టాడు. నిజముగా ఈ అమ్మాయికి వివాహం ఉందో లేదో ఎలియాజరు తెలియదు. ఆ అమ్మాయి ఈ వ్యక్తిని చేసుకుంటుందో లేదో, వచ్చిద్దో లేదో ఎలియాజరుకి ఏ విషయం కూడా తెలియదు. అందుకనే బలమైన సూచన పెట్టాడు. ఆ బలమైన సూచనలో రిబ్కా సఫలత అయింది. అయితే తను అడుగుతున్నాడు, ఎవరు, నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ ప్రదేశం ఏంటి, నీ తండ్రి ఇంటి వాడు ఎవరు, నీకు వివాహం అయిందా లేదా, ఇలా రకరకాలుగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత కూడా అప్పుడు చూడండి, వివాహ విషయంలో ఒక బలమైన సూచన. చాలా మంది చిన్న చిన్న సూచనలు పెట్టుకుంటారు. నాకు ఏదైనా చిన్న చిన్న విషయాలు కాదు, కానీ గిద్యోను కూడా దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఒక బలమైన సూచన పెట్టుకున్నాడు. ఈ ఎలియాజరు కూడా ఒక బలమైన సూచన. 10 వంటలు అంటే ఒక్కొక్క వంటె 10 బిందెలు, సుమారు 10 బిందెలు నీళ్లు తాగుతుంది. అలా 10 వంటలకి బిందెలు నీళ్లు పోసి ఎలియాజరు తాగడానికి కూడా దాహించింది. ఒక బలమైన సూచన. మీరు కూడా మీ వివాహ జీవితంలో మీరు ఎవరిని చేసుకోవాలి, ఏ అబ్బాయిని చేసుకోవాలి, లేదంటే ఏ అమ్మాయిని చేసుకోవాలని మీరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా తెలియజేస్తాడు. ఒక్కొక్కరికి దర్శనంలో తెలియజేస్తాడు, కొంతమంది కళలో మాట్లాడతాడు, కొంతమందికి స్వరం ద్వారా దేవుడు వినిపిస్తాడు. అయితే ఈ ఎలియాజరు ఒక సూచన పెట్టుకున్నాడు. మీరు కూడా ప్రభు సన్నిధానంలో ఒక బలమైన సూచన, అసాధారణమైన సూచన ఈ ఎలియాజరు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నా జీవితంలో కూడా వివాహం కోసం ఒక రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఒక డాబా ఉంది. ఆ డాబా మీద 2 అక్క చెల్లెలు ఉన్నారు. ఒక అమ్మాయి బట్టలు మాత్రం ఆరేస్తున్నాయి. ఈ పెద్ద కుమార్తె యొక్క వస్త్రాలు తీగ మీద, ఆ అమ్మాయి బట్టలు మాత్రం ఆరేస్తున్నాయి. ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. అయితే నేను దర్శనం చూశాను, ఒకవేళ ఈ అమ్మాయి నా భార్య ఏమో అనుకున్నాను. తర్వాత ఇంకొక దర్శనం కూడా వచ్చింది. తర్వాత నేను ప్రభువా వీళ్ళు చూస్తే మరి నేను నమ్ముకోలేదు కదా, ఇంకా వారు నేను అంగీకరించిన ప్రజలు కదా, మరి ఈ అమ్మాయి నేను వివాహం చేసుకోవడానికి చిత్తమా కాదా, నాకు స్పష్టంగా తెలియచే ప్రభువా అని నేను దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి 3 రోజులు అన్నం ఏమి తినకుండా కేవలము మంచినీళ్ళు, మజ్జిగ మాత్రం తాగాను, మిరుసు బలహీనతలు రాకుండా దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఏంటంటే ఆ దర్శనం ఏంటంటే, ఆ అమ్మాయి గేటు దగ్గర, వాళ్ళ ఇంటి బయట గేటు దగ్గర ఉంది. అలా ఫోన్ మాట్లాడుకుంటూ నన్నే చూస్తుంది. నేను అలా రోడ్లో వస్తూ ఉన్నప్పుడు నా మనసులో అనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ అమ్మాయి తన భర్తతో ఫోన్లో మాట్లాడుతుంది అని నా మనసులో నాకు అనిపించి నేను అనుకున్నాను అలాగే. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ అమ్మాయి ఆల్రెడీ వివాహము వేరే ఒక వ్యక్తితో అవుతుంది, కానీ నాతో అవ్వదు అని అనుకున్నాను. సరేలేని నాకు ఇంకా స్పష్టంగా చూపించు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ అమ్మాయి నన్ను దాటి వెళ్ళిపోతున్నట్టుగా దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా ఒక పెళ్లి ప్రపోజల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అది ప్రభువు చిత్తమో కాదో మీరు తెలియాలంటే ఏ మనుషుల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు, కానీ దేవుని దగ్గరికి రావటమే సరైన నిర్ణయం. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ఉపవాసం ఉండి, ప్రభువా నేను ఏ వ్యక్తిని వివాహం చేసుకోవాలి, లేదంటే మీ దగ్గరికి ఏదైనా సంబంధం వచ్చినప్పుడు ప్రభువా ఈ వ్యక్తిని నేను చేసుకోవటం చిత్తమా కాదా స్పష్టంగా తెలియచే ప్రభువా అని ఒక సూచన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. లేదంటే ఈ ఎలియాజరు లాగా ఒక బలమైన సూచన, చేయగలిగే సూచన కాదు, అసాధ్యము. నిజంగా ఏ స్త్రీ కూడా
10 ఒంటెలకు మిగిలిపోయారంటే ముక్కు ముఖం తెలియని వ్యక్తికి అది సామాన్య విషయం ఏం కాదు. కానీ ఒక ముక్కు ముఖము తెలియని వ్యక్తికి, ఎవరో తెలియని వ్యక్తికి మంచినీళ్ళు ఈయనే కదా అడిగింది, ఆయన పోస్తే సరిపోతుంది. కానీ ఈ ఒంటెలకు కూడా పోస్తా ఉంది. ఆ ఒంటెలకి 3,000 లీటర్లు పైగా పోసింది. కాబట్టి అటువంటి ఒక బలమైన సూచన మన జీవితంలో కూడా జరగాలి. పెట్టుకోండి, మీరు కూడా మీ జీవితాల్లో ఒక బలమైన సూచన పెట్టుకోండి. మీకు సూచనలు పెట్టుకున్న తర్వాత, దేవా నువ్వు దర్శనమిచ్చి మాట్లాడు, ఇదిగో ఈ వ్యక్తిని స్పష్టంగా నాకు చూపించు, లేదంటే ఈ అమ్మాయిని నాకు స్పష్టంగా చూపించండి. దేవుని సన్నిధిలో బలంగా స్పష్టంగా మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మీకు దర్శనం ఇస్తాడు, ఖచ్చితంగా తన స్వరం ద్వారా మీకు తెలియజేస్తాడు. ఖచ్చితంగా ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఈ వ్యక్తి మీకు సరైన వ్యక్తా కాదా, దేవుడు నిర్ణయించిన వ్యక్తినా కాదా. కొన్నిసార్లు సైతాన్ని కూడా భ్రమపరుస్తూ ఉంటుంది. దేవుడు చూపించినట్లుగానే కొన్ని ఉంటాయి, అయితే దేవుడు చూపించినవి కాదు. అందుకనే చాలా మంది వివాహ విషయంలో చాలా 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 ఇబ్బందులు పడుతుంటారు. వివాహం వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటారు, కానీ తర్వాత రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసి నానా విధాలుగా వాళ్ళు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పేరు, వివాహ విషయంలో తొందరపడకండి, తొందరపాటు నిర్ణయాలు చేసుకోండి. దేవుడు నిర్ణయించిన వ్యక్తి అయితే జీవితాంతం మీతో ఉంటారు. మీరు నిర్ణయించుకున్న వ్యక్తులు ఎంతో కాలం ఉండరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని చూసినట్లయితే వాళ్ళందరి జీవితాల్లో కూడా ఈ ఆయన చూసినట్లయితే చాలా మంది చాలా రకరకాలుగా యాకోబుని చూడండి. యాకోబు జీవితంలో కూడా చూసినట్లయితే యాకోబు రాహేలును ప్రేమించాడు, రాహేలును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు లేయాను నిర్ణయించాడు. లేయాను వివాహం చేసుకున్న తర్వాత ఎక్కడా కూడా లేయా యాకోబుని అవమానించినట్టు గాని, చిన్న చూపు చూసినట్లు గాని, నిర్లక్ష్య పెట్టినట్టు గాని చూడలేదు. తన తిండిని, తన తండ్రి ఇంటిని, సమస్తాన్ని విడిచిపెట్టి తన భర్తతో కూడా వచ్చింది. కానీ యాకోబు నిర్ణయించుకున్న అమ్మాయి మాత్రం చాలా చాలా వేదనకు గురి చేసింది యాకోబుని. కాబట్టి ప్రేమైన దేవుని కూడా మీ అంతటి మీరు వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకుంటే యాకోబు లాగా మీరు కూడా ఎన్నో ఇబ్బందులు పడతారు, నరక యాతనలో పడతారు. కాబట్టి దేవుని చిత్తానుసారమైన వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే మీరు జీవితాంతం కలిసి ఉంటారు. జీవితాంతం మీరు ఒకరితో ఒక ఆధ్యాత్మికంగా, దేవుడు నిర్ణయించిన వ్యక్తి మిమ్మల్ని దేవుళ్ళను బలపరుస్తుంది, శారీరకంగానే బలపరుస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా పడిపోతున్నారంటే, దేవుని సన్నిధి దూరం అయిపోతున్నారంటే, ఒకవేళ ఆ వ్యక్తి దేవుడు మీకు నిర్ణయించిన వ్యక్తి కాదేమో. దేవుడు నిర్ణయించిన వ్యక్తి మీరు వివాహం చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి ద్వారా మీరు ఎప్పుడు కూడా బలహీనం కాదు. కాబట్టి దేవుని చిత్తానుసారమైన వివాహం మీరు చేసుకొని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుక్కొని, దేవుని సన్నిధిలో ఉపవాసాలు ప్రార్థించి అడిగి తెలుసుకున్నట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తారు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించదు కాక. ఆమేన్.